ఈ విధంగా నారదమునీంద్రుడు తన పుట్టుపూర్వోత్తరాలు వినిపించగా ఆలకించి వ్యాసముని నారదుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. యా, మహానుభావులైన ఆ సాధువులు ఎంతో దయతో నీకు ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా. ఆ తరువాత నీ బాల్యం ఎలా గడిచింది? పెద్దవాడివే ఎక్కడెక్కడ సంచరించావు? ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వజన్మ స్మృతి ఏ విధంగా కలిగింది? దాసీపుత్రుడివైన నీవు ఏ ప్రకారంగా నీ దేహాన్ని త్యజించావు? దయచేసి వివరింపుమని అడిగాడు. అప్పుడు నారదమునీంద్రుల వారి విధంగా చెప్పారు. మా తల్లిది జాలిగుండె, ఉత్త అమాయకురాలు. తల వంచుకుని యజమానుల గృహాల్లో పనులన్నీ వరుసగా చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెని విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను సంసార వ్యామోహంలో చిక్కుబడలేదు, జ్ఞానాన్ని కోల్పోలేదు, విషయాంతర వ్యాసక్తుణ్ణి కాలేదు. పంచవర్షప్రాయం గల నేను మా అమ్మని కనిపెట్టుకుని మౌనంగా బ్రాహ్మణుల ఇండ్లల్లో కొన్నాళ్లు గడిపాను. ఒకనాటి రాత్రి మా అమ్మ ఆవు పాలు పితకడం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఒక పాముని తొక్కింది. ఆ పాము ఆమె పాదాన్ని కరిచింది. అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయింది. అలా అమ్మ కింద పడి విలవిల తన్నుకుని వివసురాలై ప్రాణాలు విడిచింది. అప్పుడు నేను ఆ విషాద దృశ్యాన్ని చూచి ఏమాత్రం కలవరపడకుండా, నా చిత్తం శోకాయత్తం కాకుండా నిబ్బరించుకుని నిలబడ్డాను. మంచిదే, బంధం తెగిపోయింది అని అనుకున్నాను. ఇక నాకు హరిచరణ స్మరణమే అవశ్య కర్తవ్యమని నిర్ణయించుకున్నాను. అప్పుడు అడవిలోకి వెళ్ళి ఒక రావి చెట్టు కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను. నా కన్నుల్లో ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి. నా శరీరమంతా పులకించిపోయింది. ఆ భక్తి పారవస్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరిచి చూసేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. నేను విచారంతో లేచి నిల్చుని మళ్లీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన అరణ్యంలో అటూ ఇటూ తిరిగాను. కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో వాచామగోచరుడైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపచేస్తూ నన్ను ఓదార్స్తూ ఈ విధంగా వినపడ్డాయి. వత్సా, వృధాగా ఆయాసపడకు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన మునిముఖ్యులే నన్ను చూడగలుగుతారు. అంతేకాని జితేంద్రియులు కానివారు నన్ను చూడలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలు దూరమవుతాయి. నన్ను సేవించటం వల్ల నా భక్తి అచిరకాలంలో నీ మదిలో పదిలమవుతుంది. నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మళ్లీ జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు. ఈ సృష్టి యావత్తు లయమైపోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోయి తిరిగి సృష్టి ఏర్పడుతుంది. అప్పుడు నీవు మళ్లీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్యగుణ సంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడివై పేరెన్నిక కంటావు అని అశరీరవాణి పలికింది.